పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వాస్తవానికి ఇది కేవలం చిన్న కోడూరు మండల పాదయాత్ర. ఇలా వేరే మండలం వాళ్ళు ఎవరు రాలే. ఓన్లీ చిన్న కోడూరు మండల రైతులందరూ కలిసి మా మండలంలోనే 2 రిజర్వాయర్లు ఉన్నాయి, అంతగిరి టు రంగనాయక సాగర్. మేం పాదయాత్ర పెట్టుకుంటాం, నువ్వు లాస్ట్కి వచ్చి మాట్లాడిపో హరీష్ అన్న అన్నారు. అంటే మీకు ఈ రంగనాయక సాగర్ నిండాలే, మా పంటలు పండాలే, ఈ కరువు వచ్చింది, కరువు కాలంలో రంగనాయక సాగర్ నిండాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఒక నినాదంతో రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మా చిన్న కోడూరు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజానికి 15 కిలోమీటర్ల ఈ పాదయాత్ర మీరంతా రైతు బిడ్డలు గనక సాయంత్రం దాకా నడుస్తారనుకున్నా గానీ మధ్యాహ్నంకే నడిచేసారు ఫుల్ స్పీడ్ లా. కష్టం చేసే బిడ్డలు గనక, రైతు బిడ్డలు గనక 8 గంటలకు వెళ్ళిండ్రు, 3 ముట్టేసిండ్రు. సో ఏది ఏమైనా ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సింది ఒక్కటే, ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు, ఈ యాత్ర అచ్చంగా మా చిన్న కోడూరు మండల రైతుల పాదయాత్ర. రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తెరగకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుతాయి. రైతుల యొక్క కోపాగ్నిలో, రైతుల యొక్క కోపంలో నువ్వు మాడి మసైపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. ఆనాడు మన కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ముఖాన్ని మొగులుగు పెట్టి చూడాల్సిన అవసరం లేదు, కప్పతల్లి ఆటాడు అవసరం లేదు, ఊళ్ళే మన గుళ్ళో బిందెలు తీసుకుపోయి నీళ్లు పోసి అమ్మవారిని ప్రార్థించే రోజులు అవసరం లేదు. ఇక కాళేశ్వరం కట్కొత్తాలే, రంగనాయక సాగర్ నిండాలే, మీ పొలాలన్నీ పారాలన్నది నాడు కేసీఆర్ చెప్పిండు. నిజంగా అట్లనే 6 ఏండ్లు బారించుకున్నాం. పోయిన 6 ఏండ్లు కరువేందో మనకు తెలియదు. పోయిన 6 ఏండ్లు మీరు ఫోన్ చేసుడు, కాలువ గేట్లెత్తుడు, మీ ఊర్లలో పొలాలకు నీళ్ళొచ్చుడు, మీ చెరువులు ఎండాకాలంలో అలుగులు దుంకినాయి, మత్తళ్ళు దుంకిన చెరువులు చూసుకున్నాం. బ్రహ్మాండంగా 2 పంటలు కూడా పండించుకొని బతికినాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పగతో, ప్రతీకారంతో కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని చెప్పి ఇవాళ కాళేశ్వరం కట్టుకొత్తలేడు. ఏమన్నా అంటే ఏమంటాడు, కేసీఆర్ ను ఒకటే తిట్టిపోస్తా ఉన్నాడు. కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు వస్తాయా, ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయా? నువ్వు గోదావరిని ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను తిట్టిపోస్తే నీళ్లు రావు. నువ్వు కేసీఆర్ ను తిడితే నీ మనసు ఆనందపడుతుందేమో, కానీ రైతుల మనసులు ఉసూరుమంటున్నాయి, రైతుల గుండెలు ఆగిపోతా ఉన్నాయి. తిట్టుడాపు, కట్క ఒత్తి మోటార్లలో నీళ్లు పోయించు రేవంత్ రెడ్డి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి నీళ్లు ఒడిసిపెట్టవా అంటే కిందికి ఇడిచిపెడతా ఉన్నాడు. ఈయన కిందికి ఇడిచిపెట్టే ఆంధ్ర ఆయన చంద్రబాబు నాయుడు పట్టిసీమ మోటార్లు వస్తే ఆయన ఒడిసి పట్టుకుంటుండు, మనోడు ఇడిచిపెడుతుండు, చంద్రబాబు ఏమో ఒడిసిపడుతున్నాడు. మరి ఇలా మన ముఖ్యమంత్రి మన నీళ్లు ఎత్తుతాడా, కిందికి ఇడిచిపెట్టాడా? ఇడిచిపెట్టేటోడు మనోడు అవుతాడా? దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డి 70 టీఎంసీల నీళ్లు మోటార్లు వత్తగా కిందికి ఇడిచిపెట్టిండు. గా 70 టీఎంసీలు ఎత్తుతే ఈ పాటికి రంగనాయక సాగర్ నిండుగా ఉంటుండే. ఎట్లుండేది రంగనాయక సాగర్? అది చూస్తే చిన్నపోయింది, మొత్తం గుండ్లు రాళ్లు, మా చంద్రలాపూర్ తాళ్ళన్నీ మళ్ళీ తేలినాయి. ఒకప్పుడు నిండుగా ఉండే రంగనాయక సాగరు ఇవాళ చిన్నపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం ఈ మీటింగ్ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలే, మా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు నింపాలి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చాక అంత కరువే, నీళ్ల కరువే, ఎరువుల కరువే, సంక్షేమ పథకాల కరువే, అభివృద్ధి పనుల కరువే, అంత కరువే వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక. మనకేమో కరువు వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మంచిగా బలుస్తున్నారు, వాళ్ళు మాత్రం దొడ్డుగైతున్నారు. కరువు ప్రజలకు, కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం మంచిగా దొడ్డుగైతున్నారు. ఇదే ఇవాళ మీరు తెచ్చింది. ఇవాళ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి,
మా అనంతగిరి పోషమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నువ్వు గిట్ట అనంతగిరి నీళ్లు ఎత్తకపోతే ఆ పోచమ్మ తల్లి మైమగల్ల తల్లి, ఆ తల్లిని భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా రంగనాయక సాగర్ కు నీళ్లు ఎత్తకపోతే మా రంగనాయక స్వామి కూడా చాలా పవర్ఫుల్ స్వామి. మా రంగనాయక స్వామి నీ రోగం కుదురుస్తాడు, జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. మా మల్లన్న సాగర్ మా యాదవుల ఆరాధ్య దైవం. మా మల్లన్న సాగర్ నింపకపోతే మా మల్లన్న దేవుడు నీ భర్తం జాగ్రత్త రేవంత్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. అట్లనే మా కొండపోసమ్మ తల్లి, ఆ తల్లికి ఏం మొక్కుతే అది బరాబర్ అవుతుందట. మరి మా కొండపోచమ్మ రిజర్వాయర్ నింపలేదనుకో, ఆ తల్లికి గిట్ట కోపం వస్తే రేవంత్ రెడ్డి నువ్వు మాడి మసి అయిపోతావు, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు ఇలా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడన్నా నీ అసంటోడు వస్తే ఆ తల్లి ఆ దేవుడు నీ సంగతి చూడాలనే కేసీఆర్ అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టిండు. ఇలా మనుషుల పేర్లు పెట్టలే కేసీఆర్. అంతగిరి పోషమ్మ పేరు పెట్టిండు, రంగనాయక స్వామి పేరు పెట్టిండు, కొమరల్లి మల్లన్న దేవుడు పేరు పెట్టిండు, కొండ పోషమ్మ తల్లి పేరు పెట్టిండు. ఇవాళ ఏమైపోయింది? బాధ ఏంటంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాష్ట్రానికి ఆ దేశానికి అరిష్టం పడుతుందట. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్లేసుకోవాలని కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతుల రుణమాఫీ చేస్తా అని భద్రాద్రి రాముల వారి మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, కొమరల్లి మల్లన్న మీద పెట్టిండు, జహాంగీర్ పీర్ దర్గా మీద పెట్టిండు, మెదక్ చర్చ్ మీద పెట్టిండు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి దేవుని మీద ఒట్లు పెట్టి మాట తప్పిండు ఇవాళ రేవంత్ రెడ్డి. ఇది బంజారాబాయి లొల్లేంద్రబాయి, ఇది బంజారాబాబు జసేఫ్. దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి. దాంతో ఇవాళ ఏమైంది? దేవుడు ఊకుంటాడా? దేవుని మీద ఒట్టు పెట్టి మా పాలకుడే మాట తప్పితే ఆ రాజ్యానికి అరిష్టం పడుతుందట. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి పాపం వల్ల, రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మాట తప్పడం వల్ల ఈ రాష్ట్రానికి కరువు పట్టింది, కరువు వచ్చి పడ్డది. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ కరువు రాలే. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరువు వచ్చింది. రేవంత్ రెడ్డి మాట తప్పి దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసిండు, ఇవాళ అరిష్టం పట్టుకున్నది, కరువు వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే రైతులను ఇవాళ అడుగడుగున వంచిస్తున్నాడు. వంతుల వారీగా రైతుల్ని వంచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీరు ఒకసారి చూస్తే రుణమాఫీ నుంచి నీళ్ల దాకా రైతులకు వంచుడు, మోసం చేసుడే. రుణమాఫీ అయినాదే అందరికీ? జర కానువలు చేయెత్తురు చూద్దాం. ఇగో చూడు, 8 మందికి రుణమాఫీ కాలే. అసెంబ్లీలో ఏం చెప్పిండు? 35,000 కోట్ల రుణమాఫీ చేస్తా అని అసెంబ్లీలో చెప్పిండు. 18,000 కోట్లు చేసిండు, 18,000 కోట్లు ఎగబెట్టిండు. సగం మందికి రుణమాఫీ చేయలే. రైతు బంధు మొన్న మన సిద్దిపేటకే వచ్చిండు యాసంగిలా. 45 రోజుల్లో 9,000 కోట్లు యాసంగిలో మీ పైసలు ఎత్తా అన్నాడు. మొన్న యాసంగి రైతు బంధు పడ్డది అందరికీ? ఎగబెట్టిండు. 2 ఎకరాలకు వేసిండు, ఎగబెట్టిండు. అంతకుముందు ఒకటి మొత్తానికే ఎగబెట్టిండు, ఒకటి 3 ఎకరాలు వేసి ఎగబెట్టిండు. 3 పంటలకు 19,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఎరువులకు కూడా కరువు వచ్చింది. కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా ఎరువులకు ఇబ్బంది అయిందా? మన ఊళ్ళో పెదకోడూరులో ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ వేసిపోయింది సంచులు. పెదకోడూరులో ఏ ఊర్లో చెప్పినా మా ఆటో డ్రైవర్కి చెప్తే బాయికాడ 3 సంచులు వేసిపోయిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఎరువులు దొరుకుతలేవు. ఎరువుల ధరలు కూడా అడ్డగోలు పెంచిండ్రు. డిఏపి బస్తాలు కూడా దొరుకుతలేవు. 400, 500 సంచికి పెంచిండ్రు. యూరియా పెరిగింది, కాంప్లెక్స్ పెరిగింది, డిఏపి పెరిగింది, అన్ని రకాల ఎరువుల ధరలు పెంచిండ్రు. దానికో యాప్ పెట్టిండ్రు. యాప్ ఇప్పుడు దుకాణంలో ఉంటే దొరుకుతాయి, దుకాణంలో లేకపోతే యాప్ ఎందుకు, గీప్ ఎందుకు? ఇదంతా కూడా షాపులో లేనప్పుడు యాప్తో ఏం పని? యాప్తోనేం లాభం? ఈ యాప్లు పెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. అంటే రుణమాఫీ మోసం, రైతు బంధు మోసం, ఎరువుల పేరు మీద దగ. మొన్న యాసంగిల వడ్లమ్ముకుంటే మా రైతుల కళ్ళల్లో నీళ్లు వచ్చినాయి. ఒక్కొక్కలకు నెల రోజులు 2 నెలలు పడిగాపులు కాసిన మార్కెట్లల్లో. ఎవరిని చూడు తరుగు పెట్టుడే. 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు తరుగు పెట్టినరా లేదా? క్వింటల్కు 4-5 కిలోలు తరుగు పెట్టిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో అసెంబ్లీలో డైలాగులు కొడతాడు.
ఎవడన్నా తరుగు తీస్తే తోలు తీస్తా అంటాడు. ఏముందన్న తీసిండు ఆ తోలు? ఎవరిని తోలు తీయాలి కానీ ఈడు మాత్రం తోలు బొమ్మ అయిపోయింది. దళారుల చేతుల్లో, రైస్ మిల్లర్ల చేతుల్లో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయిపోయిండు. ఇవాళ ఒక్కొక్క క్వింటాల్కు 4 కిలోలు 5 కిలోలు తరుగు తీస్తే రైతులకు బాగా నష్టం వచ్చింది. రైస్ మిల్లులు దించుకోలే, రోజుల తరబడి ఇవాళ వడ్లు అమ్ముకోవడానికి కూడా రైతులు ఎన్నో బాధలు పడ్డ పరిస్థితి కూడా మనం చూసాం. అదే విధంగా రైతు బీమా, కేసీఆర్ ఎంతో మంచిగా రైతు బీమా పెట్టిండు. అదృష్టం బాగాలేక ఎవరైనా చనిపోతే కొండంత ధీమా ఉండే రైతు బీమా. 10 రోజుల్లో 5 లక్షలు వస్తుండే. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ రైతు బీమాను కూడా ఇవాళ ఆపేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న ఇవాళ కరెంటు కూడా ఆగమైపోయింది. వస్తుందా కరెంటు? మున్పటి లెక్క కరెంటు వస్తున్నదా? కేసీఆర్ ఉంటే 24 గంటల కరెంటు, ఇవాళ 10 గంటల కరెంటు కూడా వస్తలేదు. పొద్దుగాల 3:30కి వచ్చేది 7:30 8 గంటలకు కరెంటు వస్తా ఉన్నది. పొద్దుగాల కరెంటు కోత, ఎరువుల కోత, రైతు బంధులో కోత, రైతు బీమాలో కోత, ఇవాళ రుణమాఫీలో కోత, చివరికి నీళ్లలో కూడా కోతలే పెట్టిండు. అంటే రేవంత్ రెడ్డి వచ్చినాక అన్ని రకాల కూడా ఇవాళ రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో మోసం చేసింది. నిజంగా మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు, సరే నేను చెప్తే రాజకీయం అనుకో, గా రిటైర్డ్ ఇంజనీర్లకు ఏం రాజకీయం ఉంటది? 80 ఏళ్ల ముసలోళ్ళు, 75 ఏళ్లు 80 ఏళ్ల ముసలోళ్ళు ఇంజనీర్లు, అరే కట్కొత్తవా రేవంత్ రెడ్డి? ఈ కరువు కాలంలో కట్కొత్తకపోతే ప్రజలు ఆగమైతారు, తాగడానికి కూడా నీళ్లుండయి అంటే నాకు చెప్తారా మీరు? మిమ్మల్ని జైల్లో పెట్ట బిడ్డ అంటాడు, మిమ్మల్ని బెల్ట్ తో కొడతా అంటాడు రిటైర్డ్ ఇంజనీర్లను. నువ్వు ముఖ్యమంత్రివా? ఏమన్నా హిట్లర్వా? హిట్లర్ కు నీకేం తేడా లేదు. హిట్లర్ కూడా గిట్లనే ఆయన మీద తిరగబడితే కాల్చి చంపిండు, జైళ్లలో పెట్టిండు. ఇలా రేవంత్ రెడ్డి మరో హిట్లర్ లాగా తయారైండు. కట్కొత్తవయ్యా అంటే నీ కంట మొత్తుతా అంటాడు, కట్కొత్తవయ్యా అంటే జైల్లో పెడతా అంటాడు. ఇదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని? ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో, ఎవరు కూడా పదవి శాశ్వతం కాదు. ఇవాళ నువ్వు కేసీఆర్ కు పేరొస్తుందనో, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏమైంది, కూలిపోయిందని ఒక అబద్ధం ఆడిండు. కాళేశ్వరం కూలితే పోయిన యాసంగి మనకు పండిందా లేదా? చిన్న కోడూరులో కాలువలలో నీళ్లు వచ్చినాయా లేవా? మరి ఆడికేళ్ళు వచ్చినాయి కాళేశ్వరం కూలితే? కాళేశ్వరంకు 3 తొవ్వలు ఉంటాయి. SRSPకేలు వస్తాయి, ఎల్లంపల్లికేలు వస్తాయి, మేడిగడ్డకేలు వస్తాయి. ఈసారి 2 జాగలు వస్తలేవు. కరువు పడ్డది, మేడిగడ్డ కాడ నీళ్లున్నాయి, ఒత్తవయ్యా అంటే ఒత్తుతలేడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, 16,000 పోతున్నాయి, ఆడికేలు ఎత్తాలి అంటుండు. మరి మొన్నటిదాకా 1,00,000 పోయినాయి కదా, అప్పుడెందుకు వత్తలే ఉత్తమ్ కుమార్ రెడ్డి? అప్పుడెందుకు వత్తలే అంటున్నా. మళ్ళా 15 రోజులు అయితే ఆగస్టులో మళ్ళా 1,00,000, 2 లక్షలు, 3 లక్షల వరద వస్తుంది. అప్పుడన్నా వత్తనికి తయారుగా, అప్పుడన్నా కట్టుకొత్తడానికి అన్నారం సుందీళ్ళని మొత్తం తయారు పెట్టు. నీళ్లు రాగానే ఒత్తు, ఈ తెలంగాణను కాపాడండి. రేపు ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే NTPCలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోతుంది, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కరెంట్ ఆగిపోతుంది, హైదరాబాద్ కు మంచి నీళ్లు ఉండే అంతా ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. మళ్ళా ప్రజలు వలసలు పోతారు. దయచేసి ఆ పరిస్థితులు రావద్దు. తక్షణమే ప్రభుత్వం మోటార్లు ఒత్తాలే, నీళ్లు తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. నేను ఒకటి అడుగుతున్నా మా చిన్న కోడూరు రైతుల్ని, పోయిన 6 ఏళ్లల్లా బోర్బండి కనబడ్డా? అదే మన ఊర్లల్లా బాయిలల్లో ఎక్కడన్నా క్రేన్ లో పుడిక తీసుడు ఉండేనా? మళ్ళా ఇగో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, మళ్ళా బోర్బండ్లు మోపోయినాయి ఊళ్ళో పొన్న. మళ్ళా వచ్చినాయా లేవా బోర్లు? మళ్ళా 50,000, 1,00,000 రూపాయలు బోర్ పొక్కల ఓసుడు శురువు అయిపోయింది. మళ్ళా ఊర్లల్లా మా గుత్తకు పట్టుకుంటానికి ఒడ్డోళ్ళు బయలుదేరు, క్రేన్లు వచ్చినాయి, మళ్ళా బాయిలు గజం గజం కొడుతున్నారు. మళ్ళా అప్పుల పాలయ్యే కాలం వచ్చింది. కాళేశ్వరం వచ్చినాక, కేసీఆర్ వచ్చినాక బోరు బండ్లు మాయం, మీకు క్రేన్లు మాయం. మంచిగా కాలడ్డం పెట్టే నీళ్లు వాడినాయి. ఓ 10-12 పంటలు బంగారమోలే పండించుకున్నాం. భూమికి బరువయ్యేంత పంట వండింది. ఏమంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చిండో ఇగో మళ్ళా కష్టం వస్తా ఉంది. మళ్ళా బోర్ బండ్లు తెచ్చుకోవడం, మళ్ళా నీళ్ల కోసం బావులు పూడికలు తీయడం, మళ్ళా గోసెలు మోపైనాయి. ఇప్పటికైనా ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ ఏ రకంగా మనని ఇలా అన్యాయం చేస్తుందో. ఆనాడు కేసీఆర్ గారు రైతుల పాలిట ఆయన ఆపద్బాంధవుడుగా కేసీఆర్ గారు నిలిచిండు. ఆనాడు కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, రైతు బంధు పెట్టింది కేసీఆర్,
రైతు బీమా పెట్టింది కేసీఆర్, 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్, ఎరువులు ఇచ్చింది కేసీఆర్, కాళేశ్వరం నీళ్లు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిండి అన్ని పోయినాయి ఒక్కటొక్కటి. ఆనాడు కేసీఆర్ ఆపద్బాంధవుడుగా మారితే ఈ రేవంత్ రెడ్డి రైతుల పాలిట రాక్షసుడుగా మారిపోయింది. అలా నీళ్లు పోయినాయి, యూరియా పోయింది, రైతు బంధు పోయింది, కరెంటు పోయింది, రైతు బీమా పోయింది. ఒకటొకటి ఉడవీక్తా ఉన్నాడు. ఒకటొకటి కేసీఆర్ ఇచ్చుకుంటా పోతే రేవంత్ రెడ్డి ఒకటొకటి తీసుకుంటా పోతున్నాడు. నేను చెప్తుంది నిజమా కాదా మీకు తెలియదా? బాయిల కాడ మున్పటి లెక్క కరెంట్ వస్తున్నదా? మున్పటి లెక్క ఎరువులు దొరుకుతున్నాయా? నీళ్లు వస్తున్నాయా? రైతు బంధు 3 పంటలు ఎగ్గొట్టలేదా? రైతు బీమా ఆగలేదా? ఒక్కసారి మీరే ఆలోచించండి. అందుకే మళ్ళీ మన కేసీఆర్ రావాలి. వీళ్ళందరూ ఒకటే మాట అంటున్నారు, ఈ స్కామ్ల ప్రభుత్వం పోవాలి, మళ్ళా స్కీమ్ల కేసీఆర్ మా ప్రభుత్వం రావాలి అని ఇవాళ రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు. మీరు వచ్చినాక పెదవాగు, ఖమ్మం జిల్లాలో పెదవాగు కొట్టుకపోయింది. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కుప్పగూలి 8 మంది అననే చచ్చిపోయిండ్రు. మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, సుంకిశాల కూలిపోయింది. దేని దగ్గరికి ఎన్డీఎస్ఏ పోదు, ఏడ ఎంక్వైరీ చేయరు. కానీ కాళేశ్వరం కేసీఆర్ కు పేరు వస్తుందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు, కేసుల మీద కేసులు, రైతులకు నీళ్లు వత్తకుండా ఇవాళ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈరోజు రేవంత్ రెడ్డి, నీకు రైతుల మీద వీసమెత్తు ప్రేమ ఉన్నా, వీసమెత్తు గౌరవం ఉన్నా రాజకీయాలు పక్కన పెట్టు, మోటార్లొత్తు, నీళ్ళెత్తు. ఎందుకంటున్నామంటే రేపు ఎలినీనో వస్తుంది అంటున్నారు. 6 నెలల కిందనే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు ఈసారి కరువు పడుతుంది, వచ్చే ఏడాది కూడా కరువు పడుతుంది అంటున్నారు. మరి ఆ కరువు పడితే ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది. నీళ్లుండి ఎత్తకపోతే ఇది చాలా దారుణమైనటువంటిది, వికృతమైనటువంటి పని. కండ్ల ముందు నీళ్లు పోతుంటే కిందికి జార విడుస్తున్నావు, ఎత్తుతలేవు. రేపు ఏర్పడే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం పెద్ద ఎత్తున చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నా. రేపు చీకటిమయమైతుంది, కరెంట్ లేక, మంచినీళ్ళు లేక వలసలు పోతారు. మళ్ళా బొంబాయి, దుబాయ్ వలసలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటది. ఇవాళ నీళ్ళు వచ్చినాక నేను మొన్నకి పెదకోడూరుకు వచ్చింటి. మొన్న పెదకోడూరుకు వస్తే ఆడ మహారాష్ట్రకి వెళ్ళి ఆడోళ్ళు వచ్చి గుత్తకు పట్టుకొని నాట్లెత్తురు. ఎందుకంటే మనం బతకబోయినాం. ఇప్పుడేమో మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్కి వెళ్ళి ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి 5,000 ఎకరం గుత్త పట్టుకొని మన దగ్గర వేసిపోతున్నారు. ఒకనాడు మనం బతకబోతే ఈ కాళేశ్వరం పుణ్యమాని ఎక్కడెక్కడోళ్ళో ఈ సిద్దిపేటకు, ఈ ప్రాంతానికి బతకొచ్చేంత గొప్పగా బీఆర్ఎస్ పార్టీ కదా తీర్చిదిద్దింది. ఎందుకంటే మనకే పని దొరకకపోవు నీళ్లు లేక. ఇప్పుడేమో మనుషులు దొరకక బయటకెళ్ళి మనుషులు తెచ్చే పరిస్థితి ఈ రంగనాయక సాగర్ కదా తెచ్చింది. ఈ గోదావరి నీళ్లు కదా మన రూపురేఖలు మార్చింది. ఈ గోదావరి నీళ్లు వచ్చినాక కదా మన తలరాతలు మారింది అని నేను గుర్తు చేస్తా ఉన్నా. మా అక్క చెల్లెలకు తెలియదా? నేను ఎప్పుడన్నా ఊర్లోకి వస్తే బిందెలు అడ్డం పెడుతురు. నాకు ఫస్ట్ మంచినీళ్ళు లేవని బిందెలు అడ్డం పెడితే ఇక నేను బతిలాడుకొని బోరు బండి తెచ్చి ఓ బోరు గుద్దుతే అది పడితే వడ్డట్టు 400 ఫీట్ వేసినా దుబ్బ తప్ప నీళ్లు రాకపోవు. ఇప్పుడు బిందెలు అడ్డం పెట్టుడు ఉన్నదా? కాలడ్డం పెడితే నీళ్ళు వచ్చినట్టు చేసుకున్నాం కదా, గా నీళ్ళ కరువు లేకుండా చేసుకున్నాం కదా. కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళా పాత రోజులు తెస్తున్నాడు. పాత రోజులు తెస్తా, ఇందిరమ్మ రోజులు తెస్తా అంటే గివ్యా మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా నీళ్ల కోతలు, మళ్ళా బిందెలు అడ్డం పెట్టుడు, మళ్ళా ఎరువులబ్బు తిప్పలు, గీ గోసలు నువ్వు తెచ్చేది. ఇవాళ దయచేసి ఆలోచన చేయండి. ముఖ్యంగా ఇలా ఈ ప్రభుత్వాన్ని మనం హెచ్చరించేది ఒకటే, బేసిజాలొద్దు, దయచేసి నీళ్లు ఎత్తండి. ఏం కాదు, ఏదో భద్రాచలం కొట్టుకపోతుందని తిక్క మాటలు మాట్లాడకు. ఇప్పటికే రాముల వారు నీ మీద కోపంగా ఉన్నాడు. ఎందుకంటే రాముల వారి మీద ఒట్టు పెట్టి నువ్వు రుణమాఫీ చేయలే. నువ్వు ఎట్లా ఓడిపోతావని మళ్ళా రాముల వారి మీద ఒట్టు పెట్టి 117 గెలుస్తాను బొంకుడు మాటలు మాట్లాడినావు. ఇప్పుడేమో కాళేశ్వరం మోటార్ వస్తావయ్యా అంటే రాముల వారి గుడి కొట్టుకపోతుందని అన్ని అబద్ధ ఫాల్తు మాటలు మాట్లాడుతున్నావు. 29 లక్షల క్యూసెక్కుల వరద వస్తే కూడా రాముల వారి గుడి భద్రంగానే ఉన్నది. అన్నారం, సుందిల్లా 2 కలిపితే కూడా 1,00,000 క్యూసెక్కులు దాటది. 1,00,000 క్యూసెక్కుల వరద ఎక్కడా? 29 లక్షల క్యూసెక్కులు ఎక్కడా? 2021వ సంవత్సరంలో 29 లక్షల క్యూసెక్కులు వచ్చినా రాముల వారు భద్రంగానే ఉన్నాడు. ఇప్పుడు ఇది కొట్టుకపోతుంది 1,00,000 క్యూసెక్కులే అయినా కూడా రాముల వారికి ఏం కాదు.
కేవలం కేసీఆర్ కు పేరు వస్తుంది, బీఆర్ఎస్ కు పేరు వస్తుంది. ఇంతకాలం నువ్వు అబద్ధమాన్యమని, నీ దొంగ మాటలని ప్రజలకు అర్థమవుతుందనే నువ్వు మోటార్లు ఎత్తుతలేవు బిడ్డ. ఇప్పుడు అన్ని అర్థమైంది. నువ్వు ఒత్తినా దొంగవే, నువ్వు ఒత్తకపోయినా దొంగవే. నువ్వు ఒత్తితే నీ దొంగతనం అట్లా బయటపడుతుంది, ఒత్తకపోతే చంద్రబాబుకు కిందికి జారిడిచినావు బిడ్డ. కావాలనే ఒత్తుతలేవనే ముచ్చట కూడా మా రైతులకు అర్థమైంది కనుకనే ఇలా అంతగిరి పోషమ్మ తల్లికెళ్ళి రంగనాయక స్వామి గుడి దాకా నడుచుకుంటూ వచ్చారు మా ఊళ్ళు. నీళ్లు ఒత్తుతే వస్తాయని అర్థమైంది కనుకనే మా చిన్న కోడూరు రైతులు ఇలా పాదయాత్ర చేపట్టిండ్రు. ఇది చిన్న కోడూరుతో ఆగుతుందా? నాకు పొద్దుగాల నారాయణరావుపేటలో ఫోన్ చేసారు, అన్న చిన్న కోడూరు నడిచిరే మరి మేము నడవద్దా అంటారు. సిద్దిపేట రూరల్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అగో మాకంటే ముందే చిన్న కోడూరు చూద్రాయించిరన్న మా రైతులు కూడా ఏమాయా మనం ఎప్పుడు నడుద్దామంటురట. ఇక నంగునూరు వాళ్ళు కూడా తయారైతున్నారు. అంటే మీరు ఇలా చిన్న కోడూరు అందరికీ మార్గదర్శకంగా నిలిచింది. మీరు ముంగట నిలబడి రైతులకు ఆదర్శంగా నిలిచిండ్రు. ఇవాళ మా గౌరవ సర్పంచులు, మా మండల నాయకులు, రైతు సోదరులు కష్టపడి విద్యార్థి విభాగం, యువజన విభాగం పిల్లలు ఎవరెవరైతే ఈ పాదయాత్రను విజయవంతం చేసిండ్రో వారందరికీ నా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి కొనసాగించండి. మా కళాకారులు, డోల్ కళాకారులు, డప్పు కళాకారులు, మా పాటలు పాడే కళాకారులు, కోలాటం వచ్చే ఆడిన అక్క చెల్లెళ్ళు వారందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారుల సంక్షేమ సంఘం కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నది, వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డిని కనునిప్పు కలగాలి. ఇది రైతులు స్వచ్ఛందంగా చేసిన పాదయాత్ర, రైతులు కదిలి వచ్చి చేసిన పాదయాత్ర. బిడ్డ, రైతులకు కూడా ఓపిక హద్దుంటది. మరి వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత నీదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలి. కాళేశ్వరం మోటార్లను వెంటనే, కాళేశ్వరం మోటార్లను వెంటనే. రక్తం కావాలంటే తీసుకో, కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి, ఇవ్వాలి. రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో. కాళేశ్వరం నీళ్ళివ్వు, కాళేశ్వరం నీళ్ళివ్వు, కాళేశ్వరం నీళ్ళివ్వు. ఈ రక్తం ముచ్చట ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు. మొన్న మోటార్లు వస్తావా రేవంత్ రెడ్డి అని నేనన్నా. ఎవరో విలేకరు అడిగిండు, అరే నువ్వు కరువు వచ్చింది, మంచినీళ్లు లేవు, మరి ఏం చేస్తావు, పంటలు ఎట్లా కాపాడుతావు అంటే హరీష్ రావును కేటీఆర్ ను కోసి వాళ్ళ రక్తాన్ని పంటల మీద చిల్లుతాడట, అప్పుడు పంటలు పండుతాయట. ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడొచ్చునా? మమ్మల్ని కోసి రక్తం చిమ్మితే పంటలు పండుతాయట. నిజమే రేవంత్ రెడ్డి, మాకు తెలంగాణ ఉద్యమంలో జైళ్లలో పడ్డాం, దెబ్బలు తిన్నాం. నిజంగా మా రక్తంతో నీ దాహార్తి తీరుతుందంటే రక్తం ఇయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కోస్తవా కొయ్యి, నేను వస్తా, కానీ మోటార్లొత్తు నీళ్ళు ఇయ్యి. మా రైతుల కంటే నా రక్తం నాకు ముఖ్యం కాదు, నా రైతుల పంటలు మాకు ముఖ్యం. అందువల్ల రేవంత్ రెడ్డి, నీ రక్త దాహార్తి తీర్చడానికి మొన్ననే మా పాలసాయిరాం ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు సిద్దిపేటలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిండ్రు, రక్తం ఇచ్చిండ్రు. కావలిస్తే రక్తం తీసుకో, కాళేశ్వరం మోటార్లొత్తి మా పంటలు పండించాలని కోరుతూ జై తెలంగాణ. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.